Good morning. So it's a sea of red. Mangalavaram 18th of June. So expected ga malli oka $200 billion inka extra tariffs విధించబడతాయి. దాదాపు 25% మినిమం ఉండబోతుంది. సో ఈసారి మొదటిలాగా $500 billion, ఈసారి $200 billion అనౌన్స్మెంట్ జరిగింది ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా నుంచి. సో దాని గురించి బాగా నర్వస్గా అయ్యి యుఎస్ మార్కెట్స్ 103 పాయింట్స్ మైనస్లో క్లోజ్ అయింది. అండ్ ఎస్ జస్ట్ ప్లస్ హాఫ్ అ పాయింట్ ప్లస్లో క్లోజ్ అయింది నాస్డాక్. సో వాట్ వీ సీ ఇస్ ఇన్ఫ్యాక్ట్ దీనికంటే కాస్త ఎక్కువగా ఓవర్ రియాక్షన్ ఉంది ఏషియన్ మార్కెట్స్లో. బికాస్ హ్యాంగ్సెంగ్ ఈజ్ ద టాప్ లూజర్ ఈరోజు. దాదాపు ఇప్పటిదాకా 8 గంటల వరకు 650 పాయింట్లు మైనస్లో ఉన్న హ్యాంగ్సెంగ్ ఇప్పుడు -597లో ట్రేడ్ అవుతుంది. అండ్ 197 పాయింట్స్ మైనస్ నికాయ్. సో దీస్ ఆర్ ది లీడింగ్ ఇండెక్సెస్. దీంతో పాటు జకార్తా ఇండెక్స్ 113 పాయింట్స్ మైనస్. అండ్ ఎస్ -54 ఈజ్ SGX నిఫ్టీ 10,737. సో ఈ రోజున కాస్త వాట్ ఐ కెన్ సీ ఈజ్ మన రేంజెస్ ఏదైతే మనం మాట్లాడుకున్నామో నిన్న 10,760 అండ్ 10,814 లాంటి రేంజెస్ పైకి కిందికి ట్రేడ్ అవ్వకుండా ఇట్ వాజ్ అ సైడ్ వేస్ మూవ్మెంట్. బట్ అఫ్ కోర్స్ డెలివరీస్ కాస్త ఎంట్రీస్ మాత్రం వస్తేనే కొనండి. ఇది కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మనం ప్రొవైడ్ చేసాము. లైక్ ఎగురుకుంటా ముందుకెళ్ళి కొనే బదులు డెలివరీస్ కావాలన్నప్పుడు ఒక వారం కోసమా, నెల కోసమా, ఆర్ 3 నెలల కోసమా. సో ఇట్ ఈస్ బెటర్ టు వెయిట్ ఫర్ ఎంట్రీస్ అని చెప్పేసి ఎప్పుడు సజెస్ట్ చేస్తాము. అండ్ దట్స్ వాట్ ఐ థింక్ వీ మే గెట్ అ గుడ్ ఆపర్చునిటీ ఈ రోజున. సో వీఆర్ ఎస్ వెయిటింగ్ అండ్ వాచింగ్. చాలా కారణాలు చెప్తున్నారు. చాలా ఏషియన్ మార్కెట్స్ డిఫరెంట్ ఇండెక్స్ పడడానికి, లైక్ హ్యాంగ్సెంగ్ దాదాపు 600 పాయింట్ పడడానికి కారణం లోకల్ రీజన్స్ కావచ్చు అండ్ మెనీ అదర్ రీజన్స్ కావచ్చు అని చెప్పేసి. బట్ రీజన్స్ పక్కన పెడితే మార్కెట్స్ కాస్త డైరెక్షన్లెస్గా ఉన్నాయి కాబట్టి మార్కెట్స్ కాస్త కిందికి వస్తున్నాయి అంతే. ఎందుకంటే ఇండియన్ ఎకానమీకి సంబంధించినంత వరకు చిన్న చిన్న కైండ్ ఆఫ్ సెట్ బ్యాక్స్ ఉన్నాయి. లైక్ రీసెంట్లీ కార్పొరేట్స్లో జరిగిన ఐసిఐసిఐ బ్యాంక్, అఫ్కోర్స్ మొన్నటిదాకా పిఎన్బి, ఇప్పుడు ఐసిఐసిఐ బ్యాంక్లో ఒక సిబిఐ ఎంక్వైరీ కానివ్వండి ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ ఎంక్వైరీ జరిగేంత వరకు పూర్తిగా వాళ్ళ సిఇఓ, ఎండి అండ్ సిఇఓ చందా కోచర్ గారు ఒక లాంగ్ లీవ్లో ఉంటారు. సో న్యూ జెంటిల్మెన్ హ్యాస్ బీన్ రిక్రూటెడ్ యాజ్ అ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అండ్ హోల్ టైమ్ డైరెక్టర్గా సందీప్ బక్షి గారు. సో వాట్ ఐ కెన్ సీ ఈజ్ లైక్ ఒక కైండ్ ఆఫ్ రిలీఫ్ మెజర్ ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. సో దట్ షేర్ హోల్డర్స్ వాళ్ళు కాస్త ఇన్ కేస్ ఇఫ్ దే ఫీల్ షై అవే ఆర్ వాళ్ళకి ఒకవేళ నమ్మకం అనేది పోతే కష్టమైపోతుంది. కాబట్టి దే హ్యావ్ టు బిల్డ్ సర్టన్ కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్స్ అంటారు దీన్ని. సో దట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. అఫ్కోర్స్ అదొకటే రీజన్ కాదు, దెర్ ఆర్ మెనీ మోర్ అన్సర్టనిటీస్, మెనీ మోర్ థింగ్స్ కమింగ్ అప్. సో కాస్తంత మార్కెట్కి క్లారిటీ కావాలి. ఎందుకంటే కీపింగ్ ఆన్ విత్డ్రావల్ ఆఫ్ ఎఫ్ఐఐ మనీ వల్ల చిన్న చిన్న ప్రెషర్స్ ఎదుర్కొంటుంది మార్కెట్. కానీ మన మార్కెట్ హ్యాంగ్సెంగ్ ఆర్ నికాయ్తో పోల్చుకుంటే బాగా రెసిలియంట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే జనరల్గా కనీసం 150 పాయింట్స్ మైనస్ ఆర్ 200 పాయింట్స్ నిఫ్టీ పడాల్సిన ఇండెక్స్ ఒకవేళ 600 పాయింట్లు హ్యాంగ్సెంగ్ పడిందంటే అటువంటి రియాక్షన్స్ ఇవ్వకుండా ఒక మామూలుగా 50-60 పాయింట్లు ఇండెక్స్ మైనస్ ట్రేడ్ అవుతుంది. సో ఐ కెన్ సీ దట్ స్ట్రాంగ్ లిక్విడిటీ సపోర్ట్స్ అయితే ఉన్నాయి. బట్ లెట్స్ సీ, ఇంకా కాస్త లెవెల్స్ ఉన్నాయి అండ్ ప్రీమియం డిస్కౌంట్ కూడా చూసుకోవాలి. బట్ దానికంటే ముందు లెట్స్ వాచ్ అవుట్ ది కమోడిటీ. ఇన్ఫ్యాక్ట్ నేను రాత్రి చూసుకుంటే గోల్డ్ బాగా సైలెంట్గా మూవ్ అయ్యింది. -36 రూపీస్లో క్లోజ్ అయింది 30,974లో. అండ్ -179 40,000 రూపీస్ 20లో క్లోజ్ అయింది ఇన్ఫ్యాక్ట్ సిల్వర్. అండ్ ఎస్ వాట్ వీ సీ ఈజ్ క్రూడ్ కాస్ట్ అంతా పడగ విప్పడం కనిపిస్తున్నట్టుంది. +47 రూపీస్లో క్లోజ్ అయింది 4488. సో లెట్ మీ వెల్కమ్ మై గెస్ట్ మిస్టర్ కిరణ్ రెడ్డి, ది కమోడిటీ అనలిస్ట్. సార్, ఏం జరుగుతుంది అసలు? ఏం జరిగింది? షూర్ అండి. గుడ్ మార్నింగ్ వ్యూవర్స్, వెల్కమ్ టు బిజినెస్ టుడే కమోడిటీ అప్డేట్స్. ముందుగా మనం గ్లోబల్ కమోడిటీ మార్కెట్స్ చూసుకుంటే యుఎస్ కామెక్స్లో గోల్డ్ $1,283లో క్లోజ్ అయిందండి. సిల్వర్ మాత్రం $16.53లో క్లోజ్ అయింది. ఎస్, క్రూడ్ మన కాస్త పెరిగి $65.83లో క్లోజ్ అయిందండి. బట్ ఎస్, ఎంసెక్స్లో మన కమోడిటీస్ చూసుకుంటే మాత్రం ఆఫ్టర్ ఫ్రైడే క్రాష్ తర్వాత మండే నేను బాగా డల్గా ట్రేడ్ అని చెప్పుకోవచ్చు. ఒకటి, ఫండమెంటల్గా మేజర్ ఫ్యాక్టర్స్ ఏం కనపడలేదు. అట్ ద సేమ్ టైం టెక్నికల్గా చూసుకుంటే కూడా మనకు బాగా ఈవెన్ వాల్యూమ్స్ కానీ డైలీ యావరేజ్ వాల్యూమ్స్ మన బిలో 7,100 కాంట్రాక్ట్స్ అని చెప్పుకోవచ్చు అండి. మామూలుగా ఇప్పుడు అబోవ్ జరిగేటివి జస్ట్ 7,100 కాంట్రాక్ట్స్ బిలో జరిగాయి. ఇది యావరేజ్ ట్రేడ్ వాల్యూ. అట్ ద సేమ్ టైం ఈవెన్ ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా చూసుకుంటే బాగా డ్రాప్ అయ్యి 230 కాంట్రాక్ట్స్ వరకు బాగా డ్రాప్ అయిందండి. బట్ సిఎఫ్టీసీ అంటే మన యూఎస్లో రెగ్యులేటర్స్ కామెక్స్కి వాళ్ళ డేటా ప్రకారం చూసుకుంటే మన స్పెక్యులేటర్స్ నెట్ లాంగ్ పొజిషన్స్ గోల్డ్ సేవ్ కానీ బాగా పెరిగాయండి.
మామూలుగా ట్రేడర్స్ ఈ స్పెక్యులేటర్స్ ఈ డిఫరెన్సెస్ వచ్చి బాగా ట్రేడర్స్ ఎక్కువ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, బికాస్ దట్ విల్ గివ్ ద మూడ్ ఆఫ్ ద ఇన్వెస్టర్స్, ద స్పెక్యులేటర్స్ అండి. అక్కడ చూసుకుంటే మాత్రం నెట్ లాంగ్ పొజిషన్స్ పెరిగాయి, మరి లెటర్స్ వెయిట్ అండ్ వాచ్. బట్ ఈరోజు చూసుకుంటే మన గోల్డ్ మూవ్మెంట్ కాస్త సైడ్ వేస్లో అయ్యి కాస్త అక్కడి నుంచి హయ్యర్గా అయిపోయే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయండి. అట్ ద సేమ్ టైం క్రూడ్ ఆయిల్ చూసుకుంటే ఎస్ మన ట్రేడ్ వార్ బిట్వీన్ చైనా అండ్ యూఎస్ కానీ, తర్వాత 22nd ఓపెక్ మీటింగ్ వల్ల మనకు నిన్న బాగా ప్రైజెస్ బాగా పెరిగాయి. అట్ ద సేమ్ టైం టెక్నికల్ కరెక్షన్స్ అండ్ ఫ్రైడే ఆల్సో హెల్ప్ ద క్రూడ్ టు గో ట్రేడ్ లిటిల్ బిట్ హైయర్ అండి. బట్ ఇవాళ చూసుకుంటే ఇట్ మై మూవ్ ఇనిషియల్గా కొంచెం సైడ్ వేస్ ఉన్నా కూడా కాస్త సెషన్ అయ్యే కొద్దీ మనకు హైయర్గా అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. యూ కెన్ బై అండ్ డిప్స్ అండి. సో కీప్ వాచింగ్ దిస్ షో ఫర్ ఇంటర్డే లెవెల్స్ ఇన్ ఎంసీఎక్స్. సో వ్యూవర్స్, ఇప్పుడు మనం నిఫ్టీ ఫ్యూచర్స్ షార్ట్ అండ్ లాంగ్ ఎంట్రీస్ చూసుకుందాము. 10,773 కింద ట్రేడ్ అయిందంటే మోర్ దెన్ 1 hour. ఎస్, నిఫ్టీ ఫ్యూచర్స్ డౌన్ సైడ్ స్ట్రైట్ డౌన్ సైడ్ షార్ట్ ఎంట్రీస్ తీసుకోవచ్చు ఫర్ 10,773 కింద ఫర్ మోర్ దెన్ 1 hour. అంటే 9:15కి మార్కెట్ ఓపెన్ అయితే 10:15 వరకు ఇఫ్ ద మార్కెట్స్ ఆర్ ట్రేడింగ్ కంటిన్యూస్లీ బిలో 773, 10,773 కింద అయితే దెన్ యూ కెన్ గో ఫర్ అ షార్ట్ ఎంట్రీ. బట్ ఎస్, స్టాప్ లాస్ పెట్టుకోండి 50 points ఆన్ ది అదర్ సైడ్. అండ్ డౌన్ సైడ్ టార్గెట్స్ చూసుకుంటే 10,720 అండ్ 10,678. ఇది షార్ట్ ఎంట్రీ అండ్ టార్గెట్స్ చెప్పాను. నౌ ఇన్ కేస్ ఇఫ్ నిఫ్టీ ట్రేడ్స్ అబౌవ్ 10,825 పైన ట్రేడ్ అయితే ఎస్ వీ కెన్ సీ సమ్ స్ట్రాంగ్ బయింగ్ ఎమర్జ్ అవ్వచ్చు. సో 10,825 పైన ఫస్ట్ టార్గెట్ 10,878 అండ్ 10,919. సో ఇది ఇంట్రాడే లెవెల్స్. ఆఫ్ కోర్స్ దీనికి కూడా ఆపోజిట్లో మీరు -50 points లాంటి లాంగ్ పొజిషన్స్కి స్టాప్ లాస్ పెట్టుకొని ట్రేడ్ చేసుకొని ఫర్ ఇంట్రాడే. నౌ కమింగ్ టు ది ఇంపార్టెంట్ అప్డేట్స్ రిగార్డింగ్ ద రూపీ కాస్త చూసుకుంటే ఎస్ చిన్నగా ఒక చిన్న మొత్తాలుగా లైక్ ఒక మైనర్ స్ట్రెంగ్త్ అనేది ఇండికేట్ చేసింది బై 2 paisa ఇంక్రీజ్ అయ్యి. కానీ ఒక మేజర్ సెల్ ఆఫ్ ఏదైతే జరుగుతుందో ఇన్ఫ్యాక్ట్ ఇండియన్ రూపీ కంపేర్ చేసుకుంటే మన ముఖ్యంగా కంపేర్ టు డాలర్, ఎస్ అమెరికన్ డాలర్ ఇంకా స్ట్రాంగ్గానే ఉంది. బట్ ఏంటంటే ఒక రిలీఫ్ ర్యాలీ అంటే ఒక 2 paisa స్ట్రాంగ్ అవ్వడం జరిగింది నిన్న. సో ఎస్, దెర్ ఆర్ 4 stocks ఈ రోజున F&O బ్యాండ్లో ఉండబోతున్నాయి. సో దట్ ఈస్ DHFL, ఇన్ఫీబీమ్, జెట్ ఎయిర్వేస్ అండ్ జస్ట్ డయల్. సో ఇది ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కావాల్సిన అప్డేట్స్. బట్ దీని తర్వాత ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఒక 2 ఇంపార్టెంట్ కమాడిటీస్ ప్రెషియస్ మెటల్స్ లైక్ గోల్డ్ అండ్ సిల్వర్ లెవెల్స్ చూసుకొని ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. అప్పుడు ఫస్ట్ చెప్పండి సార్. యా, వెల్కమ్ వ్యూవర్స్. అయితే గోల్డ్ మనం చూసుకుంటే యాజ్ పర్ మై టెక్నికల్ చార్ట్ 30,750 755 ఇస్ ఎంట్రీ లెవెల్ అండి. ఈ లెవెల్స్ కానీ అబౌట్ ట్రేడ్ అయితే మాత్రం యూ కెన్ గో ఫర్ ఎ బై. మై ఫస్ట్ టార్గెట్ ఈస్ 31,141, సెకండ్ టార్గెట్ ఈస్ 31,315 అండి. బట్ బిలో దోస్ లెవెల్స్ 30,940 వాట్ ఎవర్ సైడ్ ఆ లెవెల్స్ కానీ బిలో ట్రేడ్ అయితే మాత్రం యూ కెన్ గో ఫర్ ఎ సెల్. మై ఫస్ట్ టార్గెట్ ఈస్ 30,803, సెకండ్ టార్గెట్ ఈస్ 30,641 అండి. బట్ టెక్నికల్ చార్ట్ చూసుకుంటే కాస్త మనకు మూవ్ కొంచెం ఇనిషియల్గా కొంచెం హైయర్గా అయినా కూడా మళ్ళీ వీ కెన్ కమ్ బ్యాక్ టు బేరిష్ పొజిషన్ అనిపిస్తుంది నాకు. దట్ టైమ్ యూ కెన్ సెల్ అండ్ రైజ్ అప్ 31,100లో మనకు యూ కెన్ సెల్ ఇట్ అండి. ఓకే, సిల్వర్ చూసుకుంటే మనకు 40,020 ఈజ్ ద ఎంట్రీ లెవెల్ అండి. అబోవ్ దిస్ లెవెల్స్ కానీ ట్రేడ్ అవుతే మాత్రం ఫస్ట్ 4 hours యూ కెన్ గో ఫర్ ఎ బై. మై ఫస్ట్ టార్గెట్ ఈస్ 40,282, సెకండ్ టార్గెట్ ఈస్ 40,562 అండి. బట్ బిలో దోస్ లెవెల్స్ ఆఫ్ 40,020లో కానీ బిలో ట్రేడ్ అవుతే మాత్రం యూ కెన్ గో ఫర్ ఎ సెల్. మై ఫస్ట్ టార్గెట్ ఈస్ 39,723, సెకండ్ టార్గెట్ ఈస్ 39,444. ఆల్ రైట్. సో వ్యూవర్స్, నిన్న మార్కెట్స్ కాస్తంత సైడ్ వేస్లో ట్రేడ్ అవుతూ విత్ నెగటివ్ బయాస్లో ఎండ్ అయ్యాయి. సో సేమ్ ఇండెక్స్ స్టాక్స్లో నిఫ్టీ 50లో చూసుకుంటే మా పెరిగిన స్టాక్స్ చూసుకుంటే ఎస్ 20 కంపెనీస్ పైకి వెళ్ళాయి అండ్ విత్ స్ట్రాంగర్ టాప్ 5 బైస్ ఉన్నాయి దాంట్లో. అండ్ స్ట్రాంగ్గా క్లోజ్ అయినవి కూడా ఉన్నాయి, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ అండ్ సమ్ మోర్ అదర్. అండ్ 30 కంపెనీస్ మైనస్లో క్లోజ్ అయ్యాయి నిన్న ఇండెక్స్లో చూసుకుంటే. సో ఫస్ట్ టాప్ గెయినర్స్లో హిందుస్థాన్ పెట్రోలియం 5%, ఐసిఐసిఐ బ్యాంక్, ఐఓసి, డాక్టర్ రెడ్డి అండ్ బీపీసీఎల్. సో ఇవన్నీ కూడా 2% నుంచి 4% మధ్యలో స్ట్రాంగ్గా క్లోజ్ అయ్యాయి విత్ గెయిన్స్. అండ్ ఎస్, లూజర్స్ టాప్ 5 లూజర్స్ చూసుకుంటే హిండాల్కో, విఈడిఎల్, భారతీ ఎయిర్టెల్, కోటక్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్ ఫ్రమ్ -3% నుంచి -1.9% వరకు దే హ్యావ్ బిన్ కంటిన్యూస్ లూజర్స్. నౌ దిస్ వాజ్ ది హ్యాపెనింగ్స్ వాట్ టుక్ ప్లేస్ యస్టర్డే. సో ఇన్ఫ్యాక్ట్ మనకు కావాల్సిన మిగతా ఇంట్రాడే లెవెల్స్ ఫ్రమ్ కమోడిటీస్ మనం చూసుకుందాం ఇప్పుడు, స్టార్టింగ్ విత్ ది బేస్ మెటల్స్. హై, కాపర్ చూసుకుంటే మన యాజ్ పర్ మై టెక్నికల్ చార్ట్ ఎంట్రీ లెవెల్ ఈస్ 468.40 అండి.
అబోవ్ దిస్ లెవెల్స్ కానీ ఫస్ట్ 4 అవర్స్ ట్రేడింగ్ అయితే మాత్రం యూ కెన్ గో ఫర్ ఎ బై. మై ఫస్ట్ టార్గెట్ ఈస్ 473, సెకండ్ టార్గెట్ ఈస్ 476.50 అండి. బట్ బిలో దట్ ఎంట్రీ లెవెల్ కానీ ట్రేడ్ అయితే మాత్రం యూ కెన్ గో ఫర్ ఎ సెల్. మై ఫస్ట్ టార్గెట్ ఈస్ 464.10, సెకండ్ టార్గెట్ ఈస్ 460.60 అండి. లెట్ చూసుకుంటే ఎంట్రీ లెవెల్ 165.40 అండి. అబోవ్ దిస్ లెవెల్స్ కన్నా ట్రేడ్ అవుతే మాత్రం ఫస్ట్ 4 అవర్స్లో యూ కెన్ గో ఫర్ ఎ బై. మై ఫస్ట్ టార్గెట్ ఈస్ 167.20, సెకండ్ టార్గెట్ ఈస్ 168.90 అండి. బట్ బిలో దట్ లెవెల్స్ కన్నా ట్రేడ్ అవుతే మాత్రం యూ కెన్ గో ఫర్ ఎ సెల్. మై ఫస్ట్ టార్గెట్ 164.20, సెకండ్ టార్గెట్ ఈస్ 162.60 అండి. జింక్ చూసుకుంటే మై ఎంట్రీ లెవెల్ ఈస్ 210.85 అండి. అబోవ్ దిస్ లెవెల్స్ కన్నా ట్రేడ్ అవుతే మాత్రం యూ కెన్ గో ఫర్ ఎ బై. మై ఫస్ట్ టార్గెట్ ఈస్ 212.50, సెకండ్ టార్గెట్ ఈస్ 214.20 అండి. బట్ బిలో దట్ ఎంట్రీ లెవెల్స్ కన్నా ట్రేడ్ అవుతే మాత్రం ఎస్పెషల్లీ ఫస్ట్ 4 అవర్స్లో యూ కెన్ గో ఫర్ ఎ సెల్. మై ఫస్ట్ టార్గెట్ ఈస్ 209.30, సెకండ్ టార్గెట్ ఈస్ 207.60 అండి. ఎస్, ఫైనల్గా చూసుకుంటే క్రూడ్ ఆయిల్ కాస్త మనకు బులిష్గా కనిపిస్తుంది ఈరోజు. బట్ ఎనీవే ఈ 44488 ఇస్ మై ఎంట్రీ లెవెల్. అబౌవ్ దిస్ లెవెల్స్ యూ కెన్ గో ఫర్ ఎ బై. మై ఫస్ట్ టార్గెట్ ఈస్ 4532, సెకండ్ టార్గెట్ ఈస్ 45380 అండి. బట్ బిలో దట్ లెవెల్స్ యూ కెన్ గో ఫర్ ఎ సెల్. మై ఫస్ట్ టార్గెట్ ఈస్ 4438, సెకండ్ టార్గెట్ ఈస్ 4387 అండి. ఓకే, సో నిఫ్టీ ఫ్యూచర్స్ డిస్కౌంట్ కాస్తంత యాక్చువల్లీ చూసుకుంటే ఫ్రైడే రోజున -3 పాయింట్స్ ఉన్న డిస్కౌంట్ మండే రోజున రేపు క్లోజ్ అయ్యేటప్పటికి -10 పాయింట్స్ వరకు పెరిగిపోయింది. సో దట్స్ అగైన్ అన్ ఇండికేషన్, అ స్ట్రాంగ్ ఇండికేషన్ ఆఫ్ అ సెల్ ఆఫ్. సో మార్కెట్స్లో ఈరోజు ఇన్ఫ్యాక్ట్ ఆల్రెడీ జరుగుతుంది అది. మన సింగపూర్ ఇండెక్స్లో చూసుకుంటే మన నిఫ్టీ ఇప్పుడు ప్రజెంట్లీ అబౌట్ -55 పాయింట్స్ ట్రేడ్ అవుతుంది 10,737లో. సో ఐ థింక్ ఈ కంటిన్యూయేషన్ ఆఫ్ సెల్ ఆఫ్ అనేది ఈరోజు ఇంట్రాడేలో ఇంకా కాస్త డీపర్ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. సో మోస్ట్ లైక్లీ ఐ థింక్ 10,770 ఆ రేంజెస్ కింద ఈరోజు ట్రేడ్ అయినప్పుడు, బట్ ఒకసారి 10,770 అండ్ 780 మధ్యలో ట్రేడ్ అయిన తర్వాతే షార్ట్ పొజిషన్స్ లాంటిది ఏమైనా ఉంటే వన్ కెన్ ప్రిఫర్ టు టేక్. అదర్వైజ్ 750 కనిపించంగానే 760 కనిపించంగానే ఇమీడియట్ ఎంట్రీస్ తీసుకోవాలి సెల్లింగ్ కోసం అని చెప్పేసి మాత్రం కాస్త ఆతృత చూపించకుండా ఆర్ విత్ పేషెన్స్తో ఉండి వాచ్ చేసి మరి జాగ్రత్తగా లెవెల్స్ ప్రకారంగా ఎంట్రీస్ తీసుకుంటే వుడ్ బి సేఫర్. ఎందుకంటే స్టాప్ లాస్ ట్రిగర్ అవ్వనివ్వండి ఆర్ టార్గెట్ రానివ్వండి, వన్ హ్యాస్ టు వెయిట్ ఫర్ ఇట్. సో దాని ప్రకారంగా యూ బెటర్ టేక్ యువర్ డెసిషన్స్ ఆన్ దాట్. నౌ కమింగ్ టు ది ఇంపార్టెంట్ ఇండివిజువల్ స్టాక్ వైజ్ అప్డేట్స్. ఎస్ బ్యాంక్కి యాక్చువల్గా సెబీ అప్రూవల్ రావడం జరిగింది ఫర్ ద కస్టోడియల్ సెక్యూరిటీస్ బిజినెస్. సో కస్టోడియల్ సెక్యూరిటీస్ బిజినెస్ ఈజ్ అగైన్ parallel kind of a running business apart from the securities. So Lupin has got a pact with Nichi Eco for strategic partnership వాళ్ళతో, and for a pact again commercialization of biosimilar Etracept జపాన్ ఈ కంపెనీ వాళ్ళతో ఇంపార్టెంట్ ఒక అగ్రిమెంట్ జరిగింది. సో ఐ థింక్ నిన్న కాస్తంతా ఎందుకంటే బాగా పెరిగి ఉండే ఫార్మా స్టాక్స్ కాబట్టి ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. సో లెట్స్ వెయిట్ అండ్ వాచ్ అవుట్ వాట్ హ్యాపెన్స్ టుడే విత్ లూపిన్. అండ్ గవర్నమెంట్ వీళ్ళు యాక్చువల్గా దే ఆర్ స్టికింగ్ టు ది ఫిస్కల్ డెఫిసిట్ టార్గెట్ ఆఫ్ అబౌట్ 3.3% ఈ సంవత్సరానికి. ఎందుకంటే ఫైనాన్స్ మినిస్టర్ గారు ఇదే స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అండ్ దీని ప్రకారంగా చూసుకుంటే ఫిస్కల్ డెఫిసిట్ కాస్తంత పెరగకుండా దాన్ని కంట్రోల్ చేయగలిగితే ఇట్ వుడ్ బి మచ్ బెటర్. ఎందుకంటే ఇంపోర్ట్ చేయబడుతున్న ఇండియా నుంచి టు యుఎస్ ఒకవేళ టారిఫ్స్ పెరిగాయనుకోండి ఇంకా మరి ఫ్యూచర్లో, దానివల్ల కాస్త ఎక్స్పోర్ట్ డెఫిసిట్ అనేది ఇంకా పెరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. సో ఐ థింక్ దిస్ ఈస్ నాట్ అ గుడ్ న్యూస్ ఫర్ ది ఎక్స్పోర్ట్ సెక్టర్ ఓరియంటెడ్ కంపెనీస్. నౌ కమింగ్ టు ది ఏషియన్ గ్రానైట్ ఇన్ అవుట్సోర్స్ అరేంజ్మెంట్ విత్ ఇవాంటా సెరామిక్స్ వాళ్ళతో వాల్ టైల్స్ ఏవైతే వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తారో వాళ్ళతో ఒక అవుట్సోర్స్ జరిగింది, అగ్రిమెంట్ అరేంజ్మెంట్ చేసుకున్నారు వీళ్ళు. నౌ Shriram Transport is actually planning for a 50 billion rupees public sale of bonds. అంటే వీళ్ళు ఒక కొత్త న్యూ ఆఫరింగ్తో వస్తున్నారు. దే ఆర్ కమింగ్ అవుట్ విత్ దేర్ కంపెనీ బాండ్స్. నా ఏయూ స్మాల్ ఫైనాన్స్ వీళ్ళకి దాదాపు ఒక 10 బిలియన్ రూపీస్ వరకు డబ్బు వచ్చింది. ఆ కంపెనీ ఏదైతే ఇచ్చిందో దట్ ఈస్ కాల్డ్ అస్ టెమాసెక్. వీళ్ళు యాక్చువల్లీ దే హ్యావ్ క్యాపిటలైజ్డ్ ఇన్ ద నియర్ టర్మ్ అనమాట. సో దట్స్ వై ది ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్కి దాదాపు 10 బిలియన్ రూపీస్ రావడం జరిగింది. అండ్ గవర్నమెంట్ ఇంకో విషయం కూడా చెప్పారు, దే ఆర్ ప్లానింగ్ టు సెల్ ది స్టేట్ రన్ కోల్ ఇండియా, స్టేట్ రన్ కంపెనీస్ లైక్ యూనో ఏవైతే కోల్ ఇండియాలో ఉన్నాయో ఆర్ కోల్ ఇండియా లాంటి వేరే కంపెనీస్ ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ దీంతో పాటు రైల్వేస్లో ఉన్న కొన్ని ఆర్వీఎన్ఎల్ అండ్ డిఫరెంట్
కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఈసారి ఐపీఓకి తీసుకురావడం జరిగే అవకాశాలు చాలా ఉన్నాయి. సో ఇది ఇంకొక స్టేట్మెంట్ అనమాట. సో మోస్ట్ ఆఫ్ ది పిఎస్యు యూనిట్స్ ఏవైతే ఉన్నాయో రైల్వే సంబంధించిన యూనిట్స్ అవిటిని కూడా మార్కెట్లోకి తేబోతున్నారు. సో దిస్ ఇస్ అనదర్ అప్డేట్. ఇన్ఫ్యాక్ట్ కావాల్సిన మూమెంట్ మనకు ముఖ్యంగా ఏదైతే స్టాక్ స్పెసిఫిక్గా ఉంటుందో లైక్ కోల్ ఇండియా, బట్ వాట్ వీ సీ ఈజ్ ఎంత మేజర్గా ఆర్ అట్ ద సేమ్ టైమ్ ఎనీ కైండ్ ఆఫ్ ఎన్కరేజింగ్గా లేవు. సో ముఖ్యంగా కమింగ్ బ్యాక్ టు అగైన్ క్రూడ్ అప్డేట్ గురించి చూసుకుంటే క్రూడ్ కాస్తంత సౌదీ అరేబియా అండ్ రష్యా ఒకవేళ మళ్ళీ ఒక నార్మల్ అవుట్పుట్ ఏదైతే ఉందో పెంచే అవకాశం ఉందంటారా లేదంటే ఏదైనా తగ్గే అవకాశం ఉందంటారా? ఎందుకంటే క్రూడ్ ప్రైసెస్ కాస్తంత రిలాక్స్ అవ్వాలి, ఇంకా రిలాక్స్ అవ్వాలి. బట్ సార్ రేపు 22nd ఇస్ అ క్రూషియల్ మీటింగ్ బికాస్ వాళ్ళ మీటింగే ఓపెక్ మీట్, బికాస్ ఓపెక్ మెంబర్స్ నాన్ ఓపెక్ మెంబర్స్ అందరూ కలిసి మీటింగ్ పెట్టుకుంటారు June 22nd. జస్ట్ దిల్ డిసైడ్ లైక్ హౌ టు గో అబౌట్ ద ప్రొడక్షన్ అండ్ సప్లై ఎలా ఉండాలని చెప్పి డిసైడ్ అవుతారు. ఆ మీటింగ్ ఒక అవుట్కమ్ డెఫినెట్గా క్రూడ్ ఆయిల్ మీద ఇంపాక్ట్ ఉంటుందండి. సో టిల్ దట్ టైమ్ పీపుల్ విల్ డూ స్పెక్యులేషన్స్ అవి ఉంటాయి తప్పితే June 22nd ఇస్ ఎగ్జాక్ట్ డేట్ వేర్ విల్ గెట్ ద రియల్ పిక్చర్ ఆఫ్ క్రూడ్ ఆయిల్ అండి. బికాస్ అక్కడే దట్ ఈస్ ద డే వేర్ దే గోయింగ్ టు డిసైడ్ లైక్ వాట్ టు బి డన్ అని చెప్పేసి. So we have to wait and watch till that time to get exact report on crude oil prices. Okay. In fact, June 21st is the International Yoga Day. Yes. So our beloved Prime Minister Shri Modi Garu, in fact, he has made that strong beginning. In fact, ప్రపంచమంతా యోగా మయమైపోయింది. ఇన్ఫ్యాక్ట్ యోగా ఇన్ఫ్లుయెన్స్ అనేది బాగా చూడడానికి దొరుకుతుంది. ఇన్ఫ్యాక్ట్ కార్పొరేట్స్లో కూడా వాట్ వీ సీ లైక్ మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ హ్యావ్ ఇంట్రడ్యూస్ ఫర్ దేర్ ఎంప్లాయీస్ కోసం స్ట్రెస్ బస్టర్ లాగా చాలా కార్పొరేట్స్ ఇప్పుడు దే ఆర్ ఎంగేజింగ్ యోగా టీచర్స్ అట్లీస్ట్ ఫ్రైడే వీకెండ్స్ దే కనెక్టింగ్ అండ్ ఆర్గనైజింగ్ షోస్ ఒక 3-4 hours దే జస్ట్ వీకెండ్స్ కూడా 5 days ఆఫ్టర్ సెకండ్ హాఫ్ అంతా గివింగ్ ఫర్ యోగా యాక్చువల్లీ చెప్పాలంటే. సో దిస్ ఇస్ యాక్చువల్లీ వెల్కమింగ్ థింగ్ బికాస్ హెల్త్ అవేర్నెస్ ఇస్ గోయింగ్ నవ్ డేస్ లైక్ లాట్. ఎక్సలెంట్. లెట్ us accept it actually. వెరీ గుడ్. సో స్టాక్స్ పేర్లు చెప్తాను, కొన్ని ఇంపార్టెంట్ ఎంట్రీ ప్రైసెస్ ఉన్నాయి. దయచేసి ఎవరికైతే ట్రేడ్ చేయాలనుకుంటారో దే కెన్ జస్ట్, ఇది ఇన్ఫర్మేషన్ మాత్రమే, సో ఒకసారి నోట్ చేసుకోండి. రిలయన్స్ ఇండస్ట్రీస్ 994 నుంచి 995 మధ్యలో యూ హ్యావ్ గుడ్ ఎంట్రీస్ ఫర్ లాంగ్ పొజిషన్స్. 969లో కూడా ఉన్నాయి. సో 994 and 969 2 entries, and దీని కింద యూ కెన్ 969 కింద యూ కెన్ ప్లేస్ అ స్టాప్ లాస్ -2%లో, and for a target of about 1030 and then 1070. ఇది యాక్చువల్గా లో బీటా స్టాక్ కాబట్టి 1 నెల నుంచి 3 నెలలు టైం తీసుకోవచ్చు. ఆ టైం హొరైజన్ని ఆలోచించేసి అంతవరకు టైం పట్టచ్చు అనే ఒక ఎక్స్పెక్టేషన్తో మీరు బై చేసుకోండి. అదర్వైజ్ ఎస్, మార్కెట్స్ ఒకసారి డీపర్ కరెక్షన్ అయిన తర్వాత అగైన్ ద స్టాక్ హ్యాస్ ఎవ్రీ ఛాన్స్ టు జూమ్ అప్ టు హయ్యర్ లెవెల్స్. నౌ ఎస్, కమింగ్ టు ది నాట్కో ఫార్మా. ఎస్, నాట్కో ఫార్మా 788 and 808 ఈ రెండు గుడ్ ఎంట్రీస్ ఉన్నాయి. సో యూ కెన్ ప్లాన్ టు బై నాట్కో ఫార్మా విత్ -2 to ఇన్ఫ్యాక్ట్ ఇది హై బీటా స్టాక్ కాబట్టి 4% స్టాప్ లాస్ పెట్టుకోండి బిలో 788 ఫర్ అ టార్గెట్ ఆఫ్ 840 and 880 ఈ రేంజెస్ మధ్యలో. అండ్ పేజ్ ఇండస్ట్రీస్ అగైన్ అ వెరీ హై బీటా స్ట్రాంగ్ ఫండమెంటల్స్ ఉన్న కంపెనీ. For the entry price 25,401 first entry, and in fact that's the second entry in fact. So first entry వచ్చేసి 26,050 26,050 రూపాయల్లో ఎంట్రీ ఉంటుంది ఫర్ అ టార్గెట్ ఆఫ్ 27,000 దగ్గరలో, లైక్ 26,800 and 26,900 మధ్యలో టార్గెట్స్ ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ 27,600 కూడా రెండో టార్గెట్ ఉంది. దిస్ మే ఆల్సో టేక్ అగైన్ 1 to 2 months మధ్యలో. ఫర్ స్టాప్ లాస్ పెట్టుకోండి 25,401 కింద 2% స్టాప్ లాస్. సో this is the second stock, and that's the third stock in fact. Fourth one and the last one, RBL Bank. So 546 and 533. So 533 kinda -3% stop loss for a target of 570, and then upside lo చూసుకుంటే దాదాపు 590 వరకు టార్గెట్స్ ఉంటాయి ఫర్ పీరియడ్ ఆఫ్ అబౌట్ 1 to 2 months మధ్యలోకి. అఫ్ కోర్స్ చాలా తొందరగా వచ్చే అవకాశాలు ఉన్నాయి, బట్ యూ బెటర్ హ్యావ్ కాసంత ఒక మీడియం టర్మ్ స్ట్రాంగ్ కైండ్ ఆఫ్ డ్యూరేషన్ పెట్టుకొని బై చేసుకోండి. సో దిస్ ఇస్ ఫర్ ది స్టాక్ ఇండివిజువల్ స్టాక్స్ గురించి చెప్పాను. నౌ కమింగ్ టు ది అప్డేట్స్ రిగార్డింగ్ ది మనకు కావాల్సిన ఏదైతే లెవెల్స్ మనం చూసుకున్న తర్వాత
వీ నీడ్ టు హ్యావ్ ది అదర్ స్టాక్ అప్డేట్స్. బట్ దానికంటే ముందు ఒకసారి క్రూడ్ ఎగ్జాక్ట్లీ ఈ రోజున కాస్తంత బయింగ్లో ఒకసారి వన్స్ అగైన్ మళ్ళీ ఇంట్రాడే లెవెల్స్ రీట్రేట్ చేస్తారా? ఎస్ అండి, క్రూడ్ యాక్చువల్గా 4,480 ఈజ్ ద ఎంట్రీ లెవెల్ అండి. ఈ లెవెల్స్ కానీ అబౌట్ ట్రేడ్ అయితే మాత్రం ఫస్ట్ 4 అవర్స్లో యూ కెన్ గో ఫర్ ఎ బై అండి వితౌట్ ఎనీ డౌట్. మై ఫస్ట్ టార్గెట్ ఈస్ 4,532, సెకండ్ టార్గెట్ ఈస్ 4,580 అండి. బట్ బిలో దట్ ఎంట్రీ లెవెల్స్ కన్నా ట్రేడ్ అయితే మాత్రం యూ కెన్ గో ఫర్ ఎ సెల్ అండి. మై ఫస్ట్ టార్గెట్ ఈస్ 4,438, సెకండ్ టార్గెట్ ఈస్ 4,387 అండి. బట్ బై చేసినప్పుడు మనకి ఫస్ట్ టార్గెట్ 4,532 అనేది ఈజీగా అప్రూవ్ చేసే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. బట్ స్టాప్ లాస్ మాత్రం 4,438 అండి. సో హ్యాపీ ఇన్వెస్టింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్ వ్యూవర్స్. సమయం మించిపోయింది. సో వీ హ్యావ్ టు వైండ్ అప్ ద షో నౌ. మళ్ళీ రేపు పొద్దున కలుద్దాం 8:30 మార్నింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ ది షో.